ప్రైజ్ ద లార్డ్. యాకోబు కుమారుడైన యోసేపు జీవిత చరిత్రను గురించి మొదటి భాగాన్ని ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత జరిగిన రెండవ భాగాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. యోసేపు చరిత్రకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఉంటే ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. యోసేపు సమాధిని, యాకోబు సమాధిని కూడా ఈ వీడియోలో చూద్దాం. యోసేపు 17 సంవత్సరాల వయసులో తన అన్నల ద్వారా ఈజిప్ట్ దేశంలో రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు అమ్మివేయబడ్డాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉండబట్టి యోసేపుని బట్టి పోతీఫర్ను కూడా దేవుడు దీవించాడు. తర్వాత యోసేపు చేయని తప్పుకు పోతీఫర్ భార్య చెప్పిన అబద్ధం వల్ల జైలులో వేయబడ్డాడు. జైలు నుండి యోసేపు ఈజిప్ట్ దేశ రాజు ఫరో ద్వారా విడుదల చేయబడి ఈజిప్ట్ దేశానికి ప్రధానమంత్రి కన్నా గొప్ప స్థాయిలో దేవుని ద్వారా నిలబెట్టబడ్డాడు. ఇది ఇంతకు ముందు జరిగిన చరిత్ర. ఆ తర్వాత ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు యోసేపు ఈజిప్ట్ దేశంలో ఫరోకు చాలా ముఖ్యమైనవాడు అయిపోయాడు. ఇప్పుడు ఈజిప్ట్ దేశంలో యోసేపు అనుమతి లేకుండా ఏ పని జరగకూడదు. యోసేపు అంత గొప్ప స్థితిలో ఉన్నాడు. ఎవరికి బానిసగా అమ్మివేయబడ్డాడో, ఎవరి భార్య చెప్పిన అబద్ధం వల్ల యోసేపు జైలులో ఉన్నాడో ఆ పోతీఫరు కూడా ఇప్పుడు యోసేపుకు సేవకుడే. తను అన్యాయంగా జైలులో పెట్టించిన యోసేపు క్రింద పోతీఫరు ఇప్పుడు పని చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎంతో మంచి వ్యక్తి, నీతిగల యోసేపును జైలులో పెట్టినందుకు పోతీఫరు ఆ రోజు సిగ్గుపడి ఉంటాడు, చాలా భయపడి ఉంటాడు కదా. సహజంగా అలాంటి పరిస్థితులలో తమను హింసించిన వారిని, అన్యాయంగా జైలులో పెట్టిన వారి మీద అవకాశం కుదిరినప్పుడు ఎవ్వరైనా పగ తీర్చుకుంటారు. కానీ యోసేపు మాత్రం పోతీఫరును ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఇదే యోసేపు యొక్క మంచితనం. అప్పటికి యోసేపుకు 30 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ సమయంలో ఫరో యోసేపుకు జప్నత్పనేహు అనే పేరు పెట్టాడు. అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు అసెనతు అనే యువతిని ఇచ్చి ఫరోయే దగ్గరుండి పెండ్లి చేశాడు. ఆ రోజుల్లో 7 సంవత్సరాల పాటు వరుసగా ఐగుప్తు దేశంలో పంటలు విపరీతంగా పండాయి. ఏ ప్రాంతంలో పండిన ధాన్యాన్ని ఆ ప్రాంతంలో ఉన్న పట్టణాలలో పెద్ద పెద్ద గోడౌన్లలో యోసేపు నిల్వ చేయించాడు. ఆ రోజుల్లో పంటలు ఎంత బాగా పండాయంటే మొదట్లో వారు కొనే ధాన్యాన్ని కొలిచేవారు, కానీ తర్వాత రోజుల్లో ధాన్యాన్ని కొలవలేకపోయారు. అంత బాగా పంటలు పండాయి. కరువు సంవత్సరాలు రాకముందే యోసేపుకు 2 కుమారులు పుట్టారు. తన పెద్ద కుమారుడికి మనష్షే, రెండవ వాడికి ఎఫ్రాయిము అనే పేర్లు యోసేపు పెట్టుకున్నాడు. అంతలో యోసేపు చెప్పినట్లుగా కరువు సంవత్సరాలు మొదలయ్యాయి. కాబట్టి ఈజిప్ట్ ప్రజలకు ఆహారం లేక ధాన్యం కోసం ఫరో వద్దకు వెళ్లారు. కానీ ఫరో ధాన్యం కోసం యోసేపు వద్దకే వెళ్లమని ప్రజలను పంపాడు. ఆ సమయంలో దేశంలో ఉన్న ప్రజలందరి అవసరాలకు సరిపోయిన ధాన్యాన్ని యోసేపు అమ్ముతూ ఉండేవాడు. మెల్లగా ఈజిప్ట్ ప్రజల వద్ద డబ్బు ఖర్చయిపోయింది. ఆ క్రమంలో యోసేపు ప్రజల పొలాలను, జంతువులను కొని ఫరోకు అప్పగించాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న పొలాలన్నీ ఫరో సొంతమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆహారం కోసం యోసేపు అన్నలు ఈజిప్ట్ దేశానికి వచ్చి యోసేపును కలిశారు. యోసేపు భాషా రూపం వేరుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యోసేపు అచ్చం ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తిలానే ఉన్నాడు. అందుకే అతనిని యోసేపు అన్నలు గుర్తుపట్టలేదు. కానీ యోసేపు మాత్రం తన అన్నలను గుర్తుపట్టేశాడు. వారందరూ యోసేపు ముందు సాగిలపడి, మేము కనాను ప్రాంతానికి చెందినవారము, మాకు తినడానికి ఆహారం లేక, ధాన్యం లేక కొనుక్కోవడానికి ఈ దేశం వచ్చాము, కాబట్టి దయచేసి మాకు ఆహారం ఇప్పించండి అని యోసేపును అడిగారు. ఈ విధంగా యోసేపు అన్నలు యోసేపు ముందు సాగిలపడడాన్ని బట్టి యోసేపుకు చిన్నతనంలో వచ్చిన కలలు నెరవేరాయి. అప్పుడు యోసేపు తన అన్నలతో ఇలా అన్నాడు, మీరు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వేగులువారు అని నాకు అనుమానంగా ఉంది అని యోసేపు వారిని బెదిరించాడు. లేదు లేదు, మేము వేగు చూసేవారం కాదు. మేము 12 మంది అన్నదమ్ములం, ఇప్పుడు ఒకడు లేడు, ఇంకో తమ్ముడు మా తండ్రి వద్దే ఉన్నాడు అంటూ వారి పూర్తి వివరాలను వారే చెప్పారు. అయితే మీకు తమ్ముడున్నాడన్నమాట, మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడా అని వారి వివరాలు అడిగి, మీరు చెప్పింది నిజమే అయితే ఈసారి మీరు ఇక్కడికి ధాన్యం కోసం మరలా వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ తమ్ముడిని తీసుకొని రావాల్సిందే. అప్పుడే మీరు వేగులవారు కాదు అని నేను నమ్ముతాను. ఈసారి మీ తమ్ముడిని తీసుకురాకపోతే మీరు ఇక్కడికి రానవసరం లేదు అని గట్టిగా చెప్పి వారిని పంపాడు. వారు తమ తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు. ఇంతలో రోజులు గడిచాయి. వారి ధాన్యం మొత్తం అయిపోయింది. ఇప్పుడు మరలా ధాన్యం కొనడం కోసం వారు ఈజిప్ట్ దేశానికి యోసేపు వద్దకు వెళ్లవలసిందే.
వారు ఈజిప్ట్ దేశానికి బయలుదేరే ముందు యోసేపు తమ్ముడు బెన్యామీనును కూడా తీసుకొని వెళ్ళడానికి తమ తండ్రి యాకోబు అనుమతి కోరారు. అప్పటికే తాను ఎంతగానో ప్రేమించే తన ప్రియమైన కుమారుడు యోసేపు చనిపోయాడు అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు బెన్యామీనును ఈజిప్ట్ దేశానికి తీసుకొని వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. అయినప్పటికీ వారు ఏదో విధంగా తండ్రికి సర్ది చెప్పి తండ్రిని బ్రతిమాలి బెన్యామీనును తీసుకొని యోసేపు అన్నలు ఈజిప్ట్ దేశం వెళ్లారు. వారు ఈజిప్ట్ దేశం వెళ్ళాక తమ తమ్ముడైన బెన్యామీనును యోసేపు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తనే వారి తమ్ముడైన యోసేపునని తన అన్నలకు యోసేపు తెలియచేశాడు. ఈ మాట వినగానే యోసేపు అన్నలు ఎంతో భయపడ్డారు. కానీ యోసేపు మంచితనాన్ని చూచి వారు చాలా సంతోషపడ్డారు. అప్పుడు యోసేపు ఫరో అనుమతి తీసుకొని తన తండ్రిని తన వారందరినీ ఈజిప్ట్ దేశానికి పిలిపించాడు. ఆ రోజు యోసేపు అన్నలు కనాను దేశంలో ఉన్న యాకోబు వద్దకు వెళ్ళి తమ తమ్ముడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడని, ఇప్పుడు ఈజిప్ట్ దేశం మొత్తాన్ని తనే ఏలుతున్నాడని యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు వారి మాటలకు చాలా ఆశ్చర్యపోయాడు. తన ముద్దుల కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎంతో సంతోషించాడు. కానీ వారి మాటలు నిజమో కాదో అనే అనుమానంలో ఉన్నాడు. ఇంతలో వారి కోసం ఫరో పంపిన రథాలను బండ్లను చూసినప్పుడు వారు చెప్పే మాటలన్నీ నిజమని నమ్మి ఎంతో సంతోషించాడు. వెంటనే యాకోబు తనకు ఉన్న పశువుల మందలను తనకు ఉన్నదంతా తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేశాడు. చనిపోయాడు అనుకున్న తన ప్రియమైన కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని తెలియగానే యాకోబు ఎంతో సంతోషించాడు. తన వారందరితో కలిసి తన ప్రియమైన కుమారుడైన యోసేపు వద్దకు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. యోసేపును చూసి ఎంతగానో ఏడ్చాడు. నా జీవితంలో మరలా నేను నిన్ను చూస్తాను అని అనుకోలేదు, కానీ దేవుడు నిన్ను నీ కుమారులను కూడా నాకు చూపించాడు, నాకు ఇంతే చాలు అని యోసేపుతో యాకోబు సంతోషంతో అన్నాడు. ఫరో యోసేపు అన్నలను యాకోబును చూసి వారిని ఎంతో గౌరవంగా ఈజిప్ట్ దేశం మొత్తంలో వారికి ఇష్టమైన ప్రదేశంలో వారిని నివసించమని చెప్పాడు. ఈజిప్ట్ దేశంలో గోషేను అనే ప్రదేశంలో నైలు నది నీరు పుష్కలంగా ఉంటుంది. పశువుల మందకు కావలసిన గడ్డి మేత అక్కడ దొరుకుతాయి కాబట్టి ఆ రోజుల్లో యాకోబు అతని కుమారులు ఈజిప్ట్లో నివసించిన ప్రదేశం గోషేను ప్రాంతం. ఆ ప్రదేశం ఇదే. ఈజిప్ట్ దేశానికి నైలు నది ప్రవహిస్తూ వచ్చి మధ్యధరా సముద్రంలో ఈ గోషేను ప్రదేశంలోనే కలుస్తుంది. ఇదే ప్రదేశంలో యాకోబు కుమారులు నివసించారు. ఆ తరువాత మోషే పుట్టి ఇశ్రాయేలీలను ఈజిప్ట్ దేశం నుండి కనాను అనబడే ఇప్పటి ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వెళ్లే వరకు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఈ గోషేను ప్రదేశంలోనే నివసించారు. యాకోబు ఈజిప్ట్ దేశం వెళ్లిన తర్వాత యోసేపుతో ఎంతో సంతోషంగా 17 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత తాను చనిపోతున్నాను అని గ్రహించి యోసేపు కుమారులను తన కుమారుల అందరినీ దీవించి చనిపోబోయే ముందు యోసేపుతో ఇలా అన్నాడు: దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశానికి మిమ్మును మరలా తప్పకుండా తీసుకొని వెళ్తాడు. నేను చనిపోయాక నన్ను ఇక్కడ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధి చేయవద్దు, నా తండ్రి సమాధి వద్దే అంటే హెబ్రోనులో తనను సమాధి చేయమని కోరాడు. వారితో ప్రమాణం కూడా చేయించుకున్నాడు. యాకోబు 147 సంవత్సరాల వయసులో ఈజిప్ట్ దేశంలో మరణించాడు. తన తండ్రి అయిన యాకోబు మరణించిన తర్వాత అతనిని సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేయమని యోసేపు తన వైద్యులకు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా 40 రోజుల పాటు అతని శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారు. ఈజిప్ట్ దేశ ప్రజలందరూ యాకోబు కోసం 70 రోజుల పాటు సంతాప దినాలు పాటించారు. యాకోబును మమ్మీగా తయారు చేశారు. ఫరో కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇలాగే చేయటం ఈజిప్ట్ దేశ ఆనవాయితీ. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక వీడియో నేను ముందుగానే తయారు చేసి యూట్యూబ్లో పెట్టాను. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడని వారు చూడండి. ఆ సమయంలో యోసేపు ఫరో వద్దకు వెళ్ళి తన తండ్రి తన కోసం ముందుగానే హెబ్రోనులో సమాధి తవ్వించుకున్నాడని, ఆ సమాధి వద్ద తన తండ్రికి తండ్రి అతని తండ్రికి తండ్రి అయిన అబ్రహాము సమాధులు కూడా అక్కడే ఉన్నాయని, తనను కూడా అక్కడే సమాధి చేయమని కోరాడని ప్రమాణం కూడా చేయించుకున్నాడు. కాబట్టి మీరు అనుమతిస్తే నా తండ్రి శరీరాన్ని హెబ్రోనుకు తీసుకుని వెళ్ళి అక్కడే పాతిపెట్టాలని ఫరో అనుమతి కోరాడు. అందుకు ఫరో సమ్మతించాడు. అప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేమిటో మీకు వివరిస్తాను. యోసేపు తన తండ్రిని సమాధి చేయడానికి హెబ్రోనుకు బయలుదేరాడు. అతనితో పాటు ఫరో ఇంటి పెద్దలైన వారు కూడా బయలుదేరారు. అంతేకాకుండా
యోసేపు సేవకులందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ, గొప్ప గొప్ప వారందరూ మరియు రథాలతో, గుర్రపు రౌతులతో యోసేపు హెబ్రోనుకు వెళ్ళాడు. యోసేపుతో వెళ్ళిన వారందరూ చాలా పెద్ద సమూహంగా వెళ్ళారు. అక్కడ వారు ఎంతో ఘోరంగా ఏడ్చారు. 7 రోజులు దుఃఖదినాలు పాటించారు. కాబట్టి కనాను దేశంలో హెబ్రోను వద్ద ఉన్న ప్రజలు ఈజిప్ట్ దేశం నుండి వచ్చిన ఆ పెద్ద సమూహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తి చాలా గొప్పవాడని, అందుకే గొప్ప గొప్ప వారందరూ కలిసి అతనిని సమాధి చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చారని ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. అక్కడికి వచ్చిన వారందరూ అంత విషాదంగా ఏడవడం చూసి హెబ్రోనులో నివసిస్తున్న కనానీయులు, ఐగుప్తీలలో ఇతను చాలా గొప్పవాడై ఉండవచ్చు, కాబట్టి ఐగుప్తీలకు ఇది చాలా బాధకరమైన సంఘటన అని చెప్పుకున్నారు. కాబట్టి దానికి ఆబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబడింది. ఒక్కసారి ఆలోచిద్దాం. యాకోబు ఈజిప్ట్ దేశానికి చెందినవాడు కాదు, ఫరో వంశానికి చెందినవాడు కూడా కాదు. యాకోబు ఈజిప్ట్ దేశానికి కేవలం ఒక బానిసగా వచ్చిన యోసేపుకు తండ్రి, అంతే కదా. అయినప్పటికీ ఐగుప్తీయులందరూ అతని గురించి ఎంతో ఏడుస్తున్నారు. ఫరో వంశంలో ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయినట్లుగానే ఈజిప్ట్ దేశానికి చెందిన అందరూ ఎంతో విషాదంగా, బాధగా ఏడుస్తున్నారు. నిజానికి ఎక్కడైనా ఇలాంటి అద్భుతం జరుగుతుందా? దేవుని దయ యోసేపుకు తోడై ఉండబట్టి, యోసేపును దేవుడు గొప్ప స్థాయిలో ఉంచబట్టి, యాకోబును ఈజిప్ట్ దేశానికి చెందిన వారందరూ ఇంతగా గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. దీనిని బట్టి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మనం కూడా దేవుని యందు వినయ విధేయతలతో, భయభక్తులతో యథార్థంగా జీవిస్తూ ఉంటే మనల్ని కూడా దేవుడు అత్యున్నతమైన స్థాయిలో ఉంచగలడు. హెబ్రోనులో యాకోబు సమాధి ఇదే. ఇక్కడ అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబ్కా, యాకోబు, లేయల సమాధులు ఇప్పటికీ హెబ్రోనులో ఉన్నాయి. వారి సమాధులు ఇవే. యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ఈ సమాధులను చూసి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించి వెళతారు. ఇది ఎంతో గొప్ప చారిత్రాత్మక స్థలంగా ఉంది. సహజంగా యూదులు, ముస్లింలు కలిసి ఎక్కడా దేవుణ్ణి ప్రార్థించరు, కానీ అబ్రహాము సమాధి వద్ద మాత్రం వీరందరూ కలిసి ప్రార్థిస్తారు. అబ్రహాము సమాధి గురించిన పూర్తి వివరాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉంది, చూడని వారు ఆ వీడియో కూడా చూడండి. యాకోబు చనిపోయాక యోసేపు అన్నలకు ఒక భయం పట్టుకుంది. తమ తండ్రి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు యోసేపు తమపై పగ తీర్చుకుంటాడేమో అని అతని వద్దకు వారందరూ వెళ్ళి సాగిలపడి, మేము మీ దాసులము, మా మీద ఏమైనా కోపం ఉంటే క్షమించమని యోసేపును ప్రాధేయపడ్డారు. వారన్న మాటకు యోసేపు ఎంతగానో బాధపడి ఏడ్చి, నేను మీ తమ్ముడను, ఎల్లప్పుడూ మీకు మేలే చేస్తాను, కానీ కీడు చేయను, మిమ్మల్ని అందరినీ నేను పోషిస్తాను అని చెప్పి వారితో ప్రేమగా మాట్లాడి పంపించాడు. కాలం గడిచింది. యోసేపుకి అప్పటికి 110 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు అతను కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు యోసేపు తన పిల్లలను, సహోదరులను పిలిచి, నేను చనిపోవచ్చున్నాను, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఈజిప్ట్ దేశం నుండి కనాను దేశానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు మీరు నన్ను కూడా ఇక్కడ ఉంచకుండా నా ఎముకలను తీసుకుని వెళ్ళి కనాను దేశంలో నన్ను సమాధి చేయండి అని వారితో ప్రమాణం చేయించుకున్నాడు. యోసేపు మరణించాక అతనిని సుగంధ ద్రవ్యాలు పూసి అతని శరీరాన్ని ఒక పెట్టెలో భద్రపరిచారు. కాలక్రమేణా అతని శరీరంలోని ఎముకలు మాత్రమే అందులో మిగిలాయి. తరువాత కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. మోషే పుట్టాక మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను ఈజిప్ట్ దేశం నుండి కనాను దేశానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు యోసేపు ఎముకలు ఉన్న పెట్టెను కూడా తమతో తీసుకొని వెళ్ళి అతనిని షెకెములో ఇక్కడ సమాధి చేశారు. యోసేపు సమాధి ఇదే. ఈ సమాధి ఇప్పటికీ వెస్ట్ బ్యాంక్లోని నాబ్లాస్ అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ కూడా యూదులు, ముస్లింలు, క్రైస్తవులు దేవుని ప్రార్థిస్తారు. ఈ ప్రదేశంలో ఈ సమాధి వద్ద అప్పుడప్పుడు కొన్ని గొడవలు ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్కనే యాకోబు తవ్వించిన బావి కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడిన బావి ఇదే. ఈ బావి కూడా ఇప్పటికీ ఇదే ప్రదేశంలో ఉంది. యోసేపు సమాధికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక వీడియో యూట్యూబ్లో ముందుగానే పెట్టాను, చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి. యోసేపు జీవిత చరిత్రను మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. యోసేపును చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులతో మనం కూడా జీవిస్తే దేవుడు మనల్ని కూడా అత్యల్పమైన స్థాయి నుండి అత్యున్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, చూడని వారు ఆ వీడియోలు కూడా చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.